పాప వినాశ తీర్థం. ఈ తీర్థం శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పాప వినాశ తీర్థం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మనం వెళ్లి దర్శించుకోవచ్చు. ఇంతకీ పాప వినాశ తీర్థానికి సంబంధించిన కథ ఏమిటంటే, పూర్వకాలంలో భద్రమతి అనేటువంటి ఒక బ్రాహ్మణుడుండేవాడు. అతనికి 6 భార్యలు, సంతానం కూడా చాలా ఎక్కువ. ఇంటి నిండా పిల్లలుండేవాళ్లు. కాని దరిద్రం వల్ల, ఆకలి బాధతో అలమటించిపోతూ ఉండేవారు కుటుంబమంతా కూడా. ఆ బ్రాహ్మణుని 6వ భార్య యశోవతి మహావివేకవంతురాలు. భర్త బాధను చూడలేక వెంకటాచలంలో ఉన్నటువంటి పాప వినాశ తీర్థంలో స్నానం చేసి, భూదానం చేసిన వారికి పాపాలన్నీ కూడా నశించిపోతాయి, సమస్త భాగ్యాలన్నీ కూడా కలుగుతాయి, ఇహపర సుఖాలన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి పూర్వం వాళ్ల నాన్నగారికి నారద మునీంద్రులు చెప్పగా విన్నదట. ఆ మాటను తన భర్తకు చెప్తూ, మీరు కూడా అలా చెయ్యండి, వెళ్ళి పాప వినాశ తీర్థంలో స్నానం చేసి, భూదానం చేసి, మన ఇంటి కష్టాన్ని మీరు తొలగించండి అని చెప్పి భర్తను వేడుకున్నదట. ఆ బ్రాహ్మణుడు భార్య మాట విని దగ్గరలో ఉన్నటువంటి అగ్రహారానికి వెళ్ళి ఒక గృహస్థుని వలన 5 జానుల భూమిని దానంగా పొంది, అక్కడ్నుండి వెంకటాచలానికి వెళ్ళి పాప వినాశ తీర్థంలో స్నానం చేసి, తను సంపాదించినటువంటి భూమిని మరొక బ్రాహ్మణునకు దానంగా ఇచ్చేసి వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకుని భగవంతుని తలుచుకుంటూ మళ్లీ ఇంటికి చేరుకున్నాడట. ఏముంది, సిరి సంపదలతో తన ఇల్లు కలకల్లాడడం ప్రారంభమైంది. ఆ విధంగా పాప వినాశ తీర్థానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడకు వచ్చి ఒక్కసారి పాప వినాశ తీర్థంలో స్నానం చేస్తే చాలు, సకల పాపాలు నశించిపోవటమే కాదు, శ్రీవెంకటేశ్వరస్వామివారి ఆశీస్సులు కూడా వారిపై, వారి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. అంతేకాదు, మరో మాట కూడా ఉంది. పాప వినాశనము లేదా పాపనాశనము తిరుమలలో శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో ఉందని చెప్పుకున్నాం కదూ. ఆశ్వయుజ మాసంలో శుక్ల సప్తమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నటువంటి ఆదివారం నాడు ఇక్కడ నీట మునిగి పవిత్ర స్నానం చేయటం పరమపావనమట. బ్రహ్మపురాణం ద్వారా ఈ విషయం తెలుసుకోవచ్చు. ఈ పుష్కరిణి ఎంతో పవిత్రమైనదని, సాక్షాత్తు శ్రీవెంకటేశ్వర స్వామివారే ఈ పుష్కరిణిలో స్నానమాచరించారు అని చెప్తారు. ఇక్కడ స్నానం చేసిన తరువాత స్వామివారిని దర్శనం చేసుకోవటం ఒక ఆచారం కూడా. శ్రీవారి పాదపద్మముల నుండి ఉద్భవించినటువంటిదే ఈ పాప వినాశ తీర్థం. ఇక పాప వినాశన తీర్థంలో స్నానం చేయటం వల్ల భక్తుడు పూర్వజన్మల పాపాల నుండి విముక్తి పొందుతాడు. ఇక్కడ సాలగ్రామ దానం కూడా చేసుకోవచ్చు. ఈ నీటిలో స్నానం చేయటం వల్ల పునరుత్తేజం కలుగుతుంది, మరియు చెడులను పోగొట్టి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది అని చెబుతారు. తిరుమల తిరుపతిని సందర్శించే ప్రతి యాత్రికుడు పాప వినాశ తీర్థాన్ని తప్పక సందర్శిస్తాడు.